Morning guys, it's Saturday and it's a weekend. సో ఇవాళ వచ్చేసి మెయిన్గా రెండు పనులు ఉన్నాయి. ఒకటి బైక్ క్లీన్ చేసుకోవాలి, ఇంకోటి కార్ క్లీన్ చేయాలి. అండ్ ఇంకో పని కూడా ఉంది, ఇంట్లో ప్లంబర్ని పిలవాలి, చిన్న రిపేర్లు ఉన్నాయి చేయాలి. మిగిలినంతా యాజ్ యూజువల్. వీటన్నిటికంటే ముందు టిఫిన్ కోసం చట్నీ చేయాలి. చట్నీ చేసుకుంటే టిఫిన్ తినచ్చు కదా, అందుకే చట్నీ చేసుకుందాం. ఫస్ట్ పల్లి చట్నీ. వేయించిన పల్లీలు తీసుకొని ఇలా గ్రైండర్లో చట్నీ రెడీ. పల్లీలు వేయించారు మా ఆవిడ వేయించింది, నేను వాటిని గ్రైండ్ పడుతున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ పెట్టేసుకోవడం. సో మరి ఇంకేంటి, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. జిమ్ జాయిన్ అయ్యారా, ట్రైనర్ హైర్ చేసుకున్నారా? మారండిరా, ఈ ఇయర్ అన్నా మారండి. కొంచెం బరువు తగ్గి మీరు మీకు అప్రిషియేషన్ ఇచ్చుకోండి. మీకు అర్థం అవ్వట్లే, ఇప్పుడు మీరు తగ్గారనుకోండి, ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఉండి ఫ్యూచర్ సెల్ఫ్ అనేది చాలా అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, అండ్ నా పేజ్లో ప్యాకేజెస్ అనేవి లైవ్గా ఉన్నాయి, ఆఫర్స్. 3 డిఫరెంట్ ప్యాకేజెస్, 3 months, 6 months అండ్ 12 months అఫోర్డబుల్ ప్రైజెస్లో ఆన్లైన్ కోచింగ్. గ్రాబ్ ఇట్. ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్స్, తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్, check out my page and grab the offers. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మరి ట్రేడింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేవి, యూ కెన్ డిఎం మీ ఆల్వేస్, ఐఎమ్ అవైలబుల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ ఎనీ కన్సల్టేషన్ కాల్ అయినా, దానికోసమైనా కూడా మీరు డిఎం చేయొచ్చు. నేను నా అవైలబుల్ స్లాట్ ఇస్తాను, దాని ప్రకారం యూ కెన్ హ్యావ్ ఎ కాల్ అండ్ డిస్కస్. చెప్పిందంట అది పైప్లో ఉన్న వాటర్ వస్తుంది అనుకుంటా అని చెప్పాను. ఇప్పుడే ప్లంబర్ వర్క్ అయిపోయింది, ఇక నా గుడ్ల పూజ స్టార్ట్ చేసిన. డైలీ మార్నింగ్ 3 eggs అంటే నా డైట్లో బాగుంది. రోజు వీడియోలు చూపియా, బట్ నేను తింటా. ఇవి తిన్నాక చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలా. నిన్న చెప్పాను కదా డైట్ చేంజ్ చేసుకోవాలి. సో నేను డైట్ చేంజ్ చేసుకున్నా, డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఫ్రమ్ టుడే 370 grams ఆఫ్ చికెన్ మార్నింగ్కి అండ్ నైట్కి, యాజ్ వెల్ యాజ్ రైస్ క్వాంటిటీ కూడా పెంచేసా, చూపిస్తాం. ఈ వీక్కి సరిపోయే ఎగ్స్ రీస్టాక్ అవుతాయి. గోంగూర చికెన్, పెసరపప్పు అండ్ రైస్. కార్ వాష్ ఇస్ డన్. కొత్త దానిలో అయిపోయింది మొత్తం వాష్ చేసేసరికి. అట్లా చేశాడు. మనం ఎంత డైట్ చేసినా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, రెగ్యులర్గా వర్కౌట్స్ చేసుకున్నా కూడా ఒకవేళ నిద్ర లేదనుకోండి, మిగిలిందంటే బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అన్నమాట. ఇప్పుడు ఒక రకంగా నా పరిస్థితి అలానే ఉంది. బేసిక్గా ఏంటంటే నిద్ర ఉండట్లేదు రాత్రులు, మార్నింగ్లో సమ్టైమ్స్. సో మళ్ళీ డే టైంలో ఆఫీస్ వర్క్ వాటి వల్ల నిద్రపోవడానికి ఛాన్స్ రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ ఎప్పుడు నిద్ర ఉంటుంది. లేజీగా ఫీలింగ్ ఉంది. వాళ్ళ జిమ్కి వెళ్దాం అనుకున్నాను, బట్ స్టిల్ ఆ నిద్ర సరిపోక ఆ నిద్ర ఉండడం వల్ల జిమ్కి వెళ్ళలేదు. అలా ఉన్నాను అన్నమాట. సో
నిద్రని కూడా ఫిక్స్ చేసుకోవాలి అందరూ. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది నాది, బట్ ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు నేను స్లీప్ వేసి కవర్ చేసుకుంటాను నిద్రని, అది వేరే విషయం. సో చాలామంది నిద్రని ఇగ్నోర్ చేస్తారు, ఏం కాదులే అనుకుంటా, కాఫీలు తాగుకుంటా, అది చేసుకుంటా. బట్ స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ గైస్ గెట్ ఇట్ రైట్. ఐ విల్ గెట్ బ్యాక్, నాట్ ఎ ప్రాబ్లం. ఫిక్స్ చేసేయాలి. ఈ వీక్ కూడా కొంచెం షెడ్యూల్ బాగా టైట్గా ఉంది. ఐ డోంట్ నో, చూడాలా ఎట్లా గడుస్తుందో వీక్. షెడ్యూల్ బాగా టైట్ ఉంది ఈ వీక్, మండే నుండి. ఈవెన్ నా క్లయింట్స్కి అయినా కూడా నేను చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, డైట్ ఫిక్స్ అన్నీ చేసుకున్న తర్వాత కూడా నిద్ర ప్రాపర్గా లేకపోతే కష్టం. ఫస్ట్ స్లీప్ సైకిల్ ఫిక్స్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే స్లీప్ సైకిల్ ఫిక్స్ ఉందనుకోండి, ఎనర్జీ అనేది బాగుంటుంది, రికవరీ అనేది బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇది మ్యాటర్. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది లేట్ నైట్స్ సిరీస్లని అదని చూసుకుంటా 2-3 స్లీప్ వేస్తారు. సో అటువంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 10 వరకు పడుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేవండి, హ్యాపీగా జిమ్కి వెళ్ళండి, హ్యాపీగా ప్రాపర్ హోమ్ ఫుడ్ తినండి, హోల్ ఫుడ్స్ తినండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, నా క్లయింట్స్కి అయితే ఇదే చెప్తాను, స్లీప్ వెల్. ఏదో ఒక దానికోసం నిద్రను ఖరాబ్ చేసుకోకండి, తర్వాత వీక్ అంతా బుక్ అవుతుంది అని. ఓకే, మీకు కూడా అదే చెప్తున్నా, నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి. గుడ్ నైట్.